ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తమ జీవితకాలం పాటు నిస్వార్థంగా సేవలు అందించి ప్రస్తుతం పదవి విరమణ పొందిన ప్రతి ఒక్క రిటైర్డ్ ఉద్యోగికి అంటే మన పెన్షనర్లందరికీ ఈ ఏప్రిల్ మాసం ముగిసేలోపు ఒక అద్భుతమైన మరియు అత్యంత సంతోషకరమైన అప్డేట్ను ప్రభుత్వం అందించబోతుంది. గత కొంతకాలంగా తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాల కోసం అరియర్స్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది పెన్షనర్ల కుటుంబాల్లో ఈ అప్డేట్ కొత్త వెలుగును నింపబోతుందని చెప్పవచ్చు. ఇది కేవలం ఒక సాధారణ ప్రకటన మాత్రమే కాదు, పెన్షనర్ల చిరకాల వాంఛ నెరవేరబోతుందన్న ఒక శుభ పరిణామం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ పెన్షనర్ల ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను మరియు వారి సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించి ఒక కీలకమైన మరియు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా పెన్షనర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న డిఆర్ లేదా కరువు భత్యానికి సంబంధించిన బకాయిలు చెల్లింపుపై ఉన్న సందిగ్ధత పూర్తిగా తొలగిపోతుంది. సాధారణంగా మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలకు అనుగుణంగా పెన్షనర్ల కొనుగోలు శక్తి తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ డిఆర్ లేదా కరువు భత్యాన్ని ప్రకటిస్తుంది. అయితే గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ డిఆర్ బకాయిలు పెండింగ్లో ఉండటం వల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు నిత్యం పెరుగుతున్న ఖర్చులను తట్టుకోలేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. పెన్షనర్లు నిరంతరం అడుగుతున్న ప్రధాన ప్రశ్న ఏంటంటే, మా డిఆర్ అరియర్స్ ఎప్పుడు మా ఖాతాలో జమ అవుతాయి అని. దీనిపై ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్పష్టతనిచ్చింది. ఈ ఏప్రిల్ 30వ తేదీలోపు అంటే ఈ నెలాఖరు ముగిసేసరికి పెన్షనర్లందరికీ రావాల్సిన బకాయిలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడతాయని అధికారిక వర్గాల నుండి స్పష్టమైన సమాచారం అందుతుంది. ఈ నగదు బదిలీ ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా మరియు అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత ట్రెజరీ అధికారులను మరియు ఆర్థిక శాఖ సిబ్బందిని ఆదేశించింది. దీనివల్ల మే నెల ప్రారంభం నాటికి అంటే కొత్త నెల మొదలయ్యే సమయానికి పెన్షనర్ల చేతిలో తగినంత నగదు ఉండేలా ప్రభుత్వం ఒక పకడ్బందీ ప్రణాళికను రూపొందిస్తుంది. వృద్ధాప్యంలో ముఖ్యంగా వైద్య ఖర్చులు, మందుల బిల్లులు మరియు ఇతర నిత్యావసర అవసరాల కోసం డబ్బు ఎంతో అవసరమవుతుంది. అలాంటి సమయంలో ఈ బకాయిల విడుదల పెన్షనర్లకు కొండంత అండగా ఒక భరోసాగా నిలుస్తుంది. ఈ భారీ మొత్తాన్ని పెన్షనర్లకు చెల్లించడానికి ప్రభుత్వం అవసరమైన భారీ నిధులను ఎలా సమకూరుస్తుంది అనే సందేహం చాలా మందిలో ఉంది. దీనికి సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత మంగళవారం రోజున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన స్టేట్ డెవలప్మెంట్ లోన్ లేదా సెక్యూరిటీ వేలంలో పాల్గొని సుమారు 4,600 కోట్ల రూపాయల భారీ రుణాన్ని సేకరించింది. రాష్ట్ర ఖజానాపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకుంటూనే మరోవైపు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలను ప్రాధాన్యత క్రమంలో తీర్చడానికి ఈ నిధులను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్లు సమాచారం. ఈ 4,600 కోట్ల రూపాయల రుణ మొత్తంలో ఒక సగభాగాన్ని కేవలం పెన్షనర్ల బకాయిలు మరియు ఇతర అత్యవసర పెండింగ్ బిల్లులు చెల్లింపులకే మళ్లించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.